రాష్ట్రానికి పారిశ్రామిక సౌరభాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుంది. పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా సెప్టెంబర్ 20న కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. వైసీపీ హయాంలో ప్రవేశపెట్టిన 2023-27 పారిశ్రామిక విధానం వల్ల ఆశించిన స్థాయిలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం సాధ్యం కాదని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. పారిశ్రామికవేత్తలకు అనువైన పారిశ్రామిక విధానం ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయనుకుంటున్న ఏపీ సర్కార్ దీనికోసం నిబంధనలను సరళీకరించాలని యోచిస్తుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన నిధుల సేకరణకు కొత్తగా 4P విధానం తీసుకురావాలని ఆలోచిస్తుంది. కోర్ పారిశ్రామిక విధానంతో పాటు కీలక రంగాలకు సంబంధించి అనుబంధ పాలసీని ప్రకటించే విషయాన్ని పరిశీలిస్తుంది. ఈ మేరకు 2024-29 ముసాయిదా పారిశ్రామిక విధానంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్షించారు. కొత్త పారిశ్రామిక విధానం ఎలా ఉండాలనే దానిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 16న పారిశ్రామికవేత్తలతో సమావేశం కావాలని నిర్ణయించారు. ముసాయిదా పారిశ్రామిక విధానంపై భాగస్వామ్య పక్షాల నుంచి అభిప్రాయాలు స్వీకరించి అవసరమైన మార్పులతో రావాలని అధికారులకు సూచించారు. ఈ నెల 23న తుది సమీక్ష జరిపి కొత్త పాలసీ విధి విధానాలను సీఎం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.